అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల పెండింగ్ బకాయిలు ఖాతాలలో జమ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే గౌరవనీయులైన పెన్షనర్లకు మరియు ఉద్యోగ మిత్రులకు నమస్కారం అండి. మనందరం ఎంతో కాలంగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పెండింగ్ బకాయిల చెల్లింపుల ప్రక్రియలో ఒక కీలకమైన కదలిక మొదలైంది. ప్రభుత్వం దాదాపు 7,400 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని పెండింగ్ బకాయిల కోసం విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించింది. ఈ 7,400 కోట్లనేవి కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదండి. ఇందుకు కొన్ని వేల కుటుంబాల ఆర్థిక అవసరాలకు సంబంధించిన ఇది ఒక ఆశ అన్నమాట. ఈ నిధులలో ముఖ్యంగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్, ఏపీజీఎల్ఐ రిటైర్మెంట్, అలాగే రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్, ఈఎల్స్ వంటి వివిధ విభాగాలకు సంబంధించిన నిధులున్నాయి. ప్రభుత్వం చెప్పిన విధంగానే ప్రాధాన్యత క్రమంలో మొదటగా జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బకాయిల కోసం సుమారు 1,924 కోట్ల రూపాయలను కేటాయించి, ఆ మొత్తాన్ని ఇప్పటికే విడుదల చేసింది. మరి ఈ నిధులు ఇప్పటికే సంబంధిత ఉద్యోగుల మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాలలో క్రెడిట్ అయ్యాయి. దీనివల్ల చాలా మందికి కూడా మొదటి విడతల ఉపశమనం అయితే లభించింది. ఇక రిటైర్ అయిన వారికి అత్యంత ముఖ్యమైన గ్రాట్యుటీ విషయానికి వస్తే దీనికోసం ప్రభుత్వం 3,411 కోట్ల రూపాయల భారీ స్థాయిలో కేటాయించింది నిధులను. అదేవిధంగా సెలవుల నగదు మార్పిడి లేదా ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ కోసం మరొక 1,800 కోట్ల రూపాయలను సిద్ధం చేసింది. ఈ 2 విభాగాలకు సంబంధించిన నిధుల విడుదల ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైందని అధికారులు స్పష్టం చేశారు. ఇక 2, 3 రోజుల్లోనే అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ప్రారంభంలో మన దగ్గర పూర్తి స్థాయి అధికారిక సమాచారం లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక కొద్ది రోజులు వెయిట్ చేయడం జరిగిందండి. సో, ఈ విధంగా సరైన సమాచారం కోసమైతే వేచి ఉండడం జరిగిందనమాట. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, శనివారం అంటే మే 4వ తేదీన అర్ధరాత్రి నుంచే కొందరు పెన్షనర్లు ఖాతాలలో గ్రాట్యుటీ సొమ్ము జమ కావడం మొదలైందని, ఇవి ఇది విన్న వెంటనే వీడియో చేద్దాం అనుకున్నా గానీ కానీ కొన్ని జిల్లాల నుంచి అసలు మాకు ఒక్క రూపాయి కూడా పడలేదు అని జెప్పేసి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎందుకు కొన్ని చోట్ల పడుతున్నాయి, మరి కొన్ని చోట్ల పడటం లేదని ఆరాధిస్తే ట్రెజరీల వారీగా ప్రక్రియ అయితే జరుగుతోందని అర్థమైంది. అందుకే మరికొంత సమాచారం సేకరించి మీ అందరికి ఒక స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ముఖ్యంగా హెచ్ఓడి పరిధిలో ఉన్నవారు అంటే మంగళగిరిలోని క్యాపిటల్ రీజియన్ ట్రెజరీ కింద వచ్చే పెన్షనర్లకు పెద్ద సంఖ్యలో గ్రాట్యుటీ నిధులు జమ అయ్యాయి. వారితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల నుంచి కూడా కొంతమంది మిత్రులు మాకు బకాయిలు అందాయి అని సంతోషంగా అయితే తెలియజేశారు. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన మరియు శుభ పరిణామం ఏమిటంటే 2025 నవంబర్ నాటి బిల్లులు అంటే ఇటీవల పెట్టిన బిల్లులు కూడా పాస్ అయ్యి డబ్బులు క్రెడిట్ అయినట్లుగా సమాచారం అందుతోంది. సాధారణంగా పాత బిల్లులు ముందు వస్తాయి. కానీ ఇక్కడ కొత్త బిల్లులు కూడా క్లియర్ అవుతూ ఉండటం చూస్తుంటే ప్రభుత్వం వేగంగా స్పందిస్తోందని కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే మరోవైపు రాయలసీమ మరియు కోస్తా ఆంధ్రాలోని కొన్ని జిల్లాలైనటువంటి చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాల నుంచి మాత్రం ఇంకా నిధులు అందలేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ జిల్లాల్లో ఇంకా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆర్థిక వెసులుబాటును బట్టి ప్రభుత్వం విడతల వారీగా నిధులను విడుదల చేస్తూ ఉంది. ట్రెజరీ అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారంగా ఈ నెల 10వ తేదీలో వరకు ఓపిక పట్టాలని, ఆలోపు మెజారిటీ పెన్షనర్లకు చెల్లింపులు పూర్తవుతాయని తెలుస్తోంది. కాబట్టి ఏ జిల్లా వారైనా సరే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా జిల్లాల వారీగా నిధుల విడుదల చేస్తూ వస్తుంది. కాబట్టి మిగిలిన వారికి కూడా త్వరలోనే అందుతాయి. కొంతమందికి 2025 నాటి బిల్లులు కూడా క్లియర్ అయ్యి 2024 ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో రిటైర్ అయిన పాత పెన్షనర్లకు రాకపోవడం
కొంత అసహనం కలగడమే సమంజసం. కానీ ప్రభుత్వం వద్ద అందరికీ సరిపడా నిధులున్నాయి. కేవలం సాంకేతిక కారణాలు లేదా ట్రెజరీ ప్రక్రియల వల్లనే ఈ వ్యత్యాసం వస్తుందనైతే మనం గమనించాలి. అధికారుల మీద నమ్మకంతో మరికొన్ని రోజులు నిరీక్షించడం ఉత్తమం. ప్రస్తుతం ఈ వివరాలు తెలియజేసే సమయం మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తగా అదనపు జిల్లాల నుంచి క్రెడిట్ మెసేజ్‌లయితే రాలేదు గానీ, రాబోయే 48 గంటల్లో ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందనైతే ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు గ్రాట్యుటీ డబ్బులు పడి ఉంటే దయచేసి కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మీరు ఏ ట్రెజరీ పరిధిలోకి వస్తారు? మీ బిల్లు ఎప్పుడు సబ్మిట్ చేశారనే వివరాలు చెబితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్లకు ఒక భరోసా కలుగుతుంది. మీకు రాకపోయినా సరే మీ జిల్లా పేరు మరియు బిల్లు తేదీని తెలియజేయండి. తద్వారా మనం పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఇకపోతే ఎర్న్డ్ లీవ్స్ ఎన్‌కాష్‌మెంట్ విషయానికొస్తే దీనికోసం రూ. 1800,00,00,000 నిధులు కేటాయించినప్పటికీ ప్రస్తుతానికి ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. జూన్ 2024కి ముందు ఉన్న బిల్లులు మాత్రమే క్లియర్ అయ్యాయి. కొత్తగా ఎవరికి నిధులు రాలేదు. బహుశా గ్రాట్యుటీ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఈ ఎన్‌కాష్‌మెంట్ మీద దృష్టి పెడుతుందేమో అనేది చూడాలి. మరి దీనికి సంబంధించి కూడా ఎవరికైనా సమాచారం ఉంటే కామెంట్ ద్వారా అయితే తెలియజేయగలరు మిత్రులు. ఈ క్రమంలో ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ నిధుల విడుదలను మనం ఖచ్చితంగా అభినందించాలి. హక్కుల కోసం పోరాటమే కాదు, ప్రభుత్వం స్పందించినప్పుడు మనం మెప్పును తెలియజేయడం కూడా బాధ్యతే. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం సామాన్య విషయం ఏమీ కాదు. కానీ ఇంకా కొన్ని పాత బకాయిలు అలాగే ఉండిపోయాయి. 2018కి సంబంధించినటువంటి డీఆర్ అరియర్స్ చాలా మందికి అందలేదు. ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్ల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. 2019 డీఆర్ అరియర్స్, పీఆర్సీ అరియర్స్ మరియు 2020, 21 మధ్య రిటైర్ అయిన వారికి రావాల్సినటువంటి ఈఎల్ డిఫరెన్స్ అమౌంట్స్ కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. మరి వీటిని కూడా ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో ఒక క్యాలెండర్ విడుదల చేస్తే ఎంతో పెన్షనర్స్ ఎంతో సంతోషిస్తారు. పాత బకాయిల మీద కూడా ప్రభుత్వం త్వరలోనే ఒక స్పష్టత ఇస్తుంది అనైతే ఆశిద్దాము. మరి చివరగా మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ విషయానికి వస్తే, అక్కడ సుమారు 2000 మంది పెన్షనర్లు తమ బకాయిల కోసం కోర్టును ఆశ్రయించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆ 2000 మందికి కూడా నిధులు విడుదల చేసింది. ఈరోజు లేదా రేపటిలోగా వారికి అకౌంట్‌లలో డబ్బులు క్రెడిట్ కానున్నాయి. అయితే ఇది కేవలం కోర్టు లిస్టులో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. తెలంగాణ పెన్షనర్లు కూడా తమ ఖాతాలను ఒకసారి చెక్ చేసుకొని నిధులు అందితే సమాచారం ఇవ్వండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో అందరికీ న్యాయం చేస్తుందని ఆశిద్దాము. మరిన్ని అప్డేట్స్ కోసమైతే వేచి చూడండి. సో, బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.